ప్రియమైన వారలారా, జాన్ వర్షిప్ సెంటర్ అనంతపూర్ భైరవ్ నగర్ గురించి, ఈ మందిరం యొక్క నిర్మాణంలో దేవుడు మాకు చేసినటువంటి గొప్ప అద్భుతం గురించి నేను మీతో ఈ దినాన మాట్లాడాలనుకుంటున్నాను. మరి మేము 2007లో ఈ యొక్క మందిరాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు 2006లో మరి మేము దీని కొరకైనా బోర్ వేయాలని మేము అనుకున్నాము. సో బోరు వేయడానికి వచ్చిన వ్యక్తి ఆ బోర్ యొక్క వాటర్ ఎక్కడ పడుతుంది అన్నారంటే మరి ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో ఉంటుంది అని చెప్పారు. కానీ అక్కడ మరి మేము బోర్ వేసాము, కానీ వాటర్ రాలేదు. సో మేము మందిరము నిర్మించడానికి అవసరమైన వాటర్ మాకు లేదు. అలాగే వాటర్ అనేది ఒక జీవానికి లేదా ఒక పచ్చదనానికి సూచనగా మేము అనుకున్నాము. సో అలాగే ఇక్కడ మందిరం రాకూడదు అని చాలామంది వారి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. తర్వాత ఇక్కడ మందిరం రాకూడదు, వాటర్ పడకూడదు అని ఆ రోజున అందరూ కూడా వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క దేవుళ్ళకి టెంకాయలు కొట్టి ప్రార్థన చేసుకున్నట్లుగా మాకు వాళ్ళే చెప్పారు. సో అది అయిన తర్వాత మరి శనివారం మేము వాటర్ వేసాము, వాటర్ పడలేదండి. మరి ఎంత వేసినా కూడా ఒట్టి పౌడర్ మాత్రమే వచ్చింది బయటికి. సో ఆ దినాన మేము దాన్ని క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఆదివారంన మేము ప్రార్థన చేసాము, నేను నా భర్త గారు. ప్రార్థన చేసిన తర్వాత తిరిగి సోమవారము దాన్ని వదిలిపెట్టాలని అనుకున్నాము. సో సోమవారము మరి తిరిగి బోర్ స్టార్ట్ చేసినప్పుడు మేము దానికి ఆపోజిట్ వేలో, అంటే ఇటువైపున వేసిన దానికి కరెక్ట్గా ఇటువైపున మళ్ళీ మేము వేయాలనుకున్నాము. దానికి కూడా రీజన్ ఏంటి అంటే అక్కడ వాటర్ వస్తుందని కాదు, అక్కడ వాటర్ లేదని ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ మాత్రమే ఉందన్నారు, ఉన్న చోట కూడా వాటర్ రాలేదు. సో దేవుడు మరి తన యొక్క శిష్యులతో చేపలు పడలేదు అన్నప్పుడు మరి వల అటువైపు వేయమని చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో మరి అటువైపున మొదలుపెట్టాం. సో సగం దూరము నేను ప్రయాణం చేస్తున్నాను అది నాన్న. అప్పుడు నాకు అర్థమైపోయింది వాటర్ పడలేదని. కానీ దేవుడు మాకు వాగ్దానం చేశాడు, నేను అందులో నుంచి వాటర్ ఇస్తాను అని. సో నేను కాల్ చేసి మా యొక్క భర్త గారికి చెప్పాను, అది వాటర్ పడకపోయినా కూడా కేసింగ్ మాత్రం తీయొద్దండి అని చెప్పాను. సో దాని కేసింగ్ అలాగే ఉంచి మూసివేసి వెళ్ళిపోయాము. ఒక వారం తర్వాత మేము వచ్చి మరి దాని మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాము. దేవా, మీరు బండలో నుంచి నీటిని తీసిన దేవుడవు, అలాగే మరి సంసోన్ కొరకు ఒక ప్రత్యేకమైన ఊటను మీరు తీసిన దేవుడు. ఇది నాన్న నీ మందిరం నిర్మించబడాలి అంటే మరి అన్ని జనుల మధ్యలో మేము అవమానం పొందకుండా మరి నీ మహిమ నిమిత్తము, నీ మందిరం నిమిత్తము, దాని యొక్క నిర్మాణం నిమిత్తము మీరు మాకు వాటర్ ఇచ్చి తీరాలి. సో అది ఎక్కడున్నా, ఆ వాటర్ ఎక్కడున్నా మరి ఇందులో నుంచి బయటికి రావాలి అని మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఇంకా నెక్స్ట్ కూడా మరి ఇంకా ఒక గాడ్ సర్వెంట్స్ని ఇంకా 2-3 పిలుచుకొని వచ్చి ఆ యొక్క కేసింగ్ మీద చేతులు ఉంచి వాటర్ బయటికి రావాలి అని ప్రార్థన చేస్తాం. సో అద్భుతమైన రీతిగా మరి వాటర్ అందులో నుంచి వచ్చింది. మరి ఆ యొక్క వాటర్ ఈ యొక్క మందిరము నిర్మాణం అంతటిలో మరి 3 అంతస్తులు వచ్చింది. సో ప్రతి నిర్మాణం అంతటిలో కూడా అది ఉపయోగపడింది. సో దేవుడు తన ప్రజల నిమిత్తము అద్భుతం చేసే దేవుడు, తన ఆలయం నిమిత్తము ఆయన అద్భుతం చేసిన దేవుడు, తన యొక్క బిడ్డలు తనను వెంబడించే వాళ్ళ కొరకు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఇది నాన్న మీ జీవితంలో కూడా మోడు బారిపోయి ఉన్నారా? మరి ఏ రకమైనటువంటి పచ్చదనం కానీ ఏ రకమైన ఆశలు కానీ లేకుండా ఉంటున్నారా? మా ఆశలన్నీ అడుగంటిపోయినాయని మీరు అనుకుంటున్నారా? అలాగే దేవుడి నుంచి ఏ ఆన్సరు రాలేదు, దేవుడు సైలెంట్గా ఉన్నాడు అని మీరు అనుకుంటున్నారా? కానీ దేవుడు సరైన సమయంలో ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, నీ కొరకు కూడా అద్భుతం చేసే దేవుడు. ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు నువ్వు నిలబడినప్పుడు, ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతికినప్పుడు తప్పకుండా మీకు నీ అవసరం నిమిత్తము ఆయన ఒక ప్రత్యేకమైన దీవెనని, ఒక ప్రత్యేకమైన ఊటను మీ కొరకు పంపించే దేవుడు. అలాగా దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేర్. ప్రైజ్ ద లార్డ్.